సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో భారీ పేలుడు సంభవించింది. ఇండస్ట్రియల్ పార్క్ లోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. మంటలు చుట్టుముట్టడంతో ఏం జరుగుతుందో కాసేపటి దాకా ఎవరికీ అర్థం కాలేదు. భయంతో మిగతా కార్మికులు బయటికి పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా 20 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఫైర్ యాక్సిడెంట్లో చాలామంది హాస్పిటల్లో పడ్డారు. కొంతమంది చనిపోయారని తెలుస్తూ ఉంది. లెక్కలు తేల్చలేదు. ఇంకా ఒకరే చనిపోయారని చెప్తా ఉన్నారు. ఇంకా బిల్డింగ్ కింద ఎంతమంది తెలియదు. దీన్ని పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కలెక్టర్ గారు రావడం జరిగింది, ఎస్పీ గారు రావడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మేనేజ్మెంట్ ఇలా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎక్కడ సేఫ్టీ ప్రికాషన్ లేకుండా వీళ్ళు కంపెనీ నడుపుతూ ఉన్నారు. 30 సంవత్సరాల సంది ఎక్కడెక్కడ పైపులకు తుప్పుపట్టున్నది. ఎక్కడెక్కడ ఏమాత్రం సేఫ్టీ లేదు. వర్కర్లు వారి ప్రాణాలతో చెలగాటమాడి కంపెనీ నడుపుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగిన యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారు కానీ, బర్నింగ్లో కాలిన వాళ్ళు కానీ వారికి పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబాలకు జాబులు ఇవ్వాలి. చనిపోయిన వారికి ₹1 కోటి దాటకుండా విశాఖపట్నంలో మన ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీళ్ళు కంపెనీ నడపలేరు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం నుంచి కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కానీ, లేబర్ డిపార్ట్మెంట్ వారు కానీ, సేఫ్టీ ప్రికాషన్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ ఏమాత్రం చర్యలు తీసుకోకుండా ఆ కంపెనీ నడిపిస్తూ ఉన్నారు.